Swarnamandir Textiles from Gujarat. పద కూర్చో. అక్క, కూర్చో. ఏం చేస్తున్నావు అక్క? చెప్తానుండా ఆనంద. అక్క, ఏంటక్క నువ్వు చేసేది? తెలుసా ఆనంద, ఇప్పుడు ఇదొక్కటే మార్గం అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ఎంత టఫ్ కాంపిటీషన్ గెలవాలి అంటే అది నీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని నాకు అనిపిస్తోంది. అనిపించడం కాదు, అదే నిజం. నేను కూడా నీతో పాటే వస్తాను. అది కదక్క. ఆనంద, నువ్వింకేమీ మాట్లాడుకో. ఈ ఒక్కసారికి ఈ అక్క మాటని కాదనుకో. ఏమి నువ్వు ఆనంద భైరవి గారు ఓడిపోవడం చూస్తాను అన్నావు కదా. ఇప్పుడు ఆనంద భైరవి గారు ఎలా గెలుస్తారో నేను నీకు చూపిస్తాను. పద. అది చూసిన తర్వాత చస్తావా లేక బతికి చస్తావో అది నీ ఇష్టం. పద పద. ఆనంద, ఆనంద, చాలా బాగున్నావు. నువ్విప్పుడు చీర మార్చుకో, నేను కూడా రెడీ అయి వస్తాను. పదవి. రై, ఆ ఫ్యాషన్ షో కాస్ట్యూమ్స్ తీసుకురండి రా. రై, వాటిని తగలబెట్టండి రా. అయ్యో, నువ్వు అసలు మనిషివేనా? ఎంత పని చేసావే? అత్తయ్య గారి కష్టాన్ని ఎలా నాశనం చేయాలనిపించింది నీకు? ఏం బాగుపడదావని ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు? శరణ్య, కంట్రోల్ చేసుకో. ఇంక చాలు. అక్కడ మిగిలిపోయిన బ్యాలెన్స్లు ఇక్కడ నువ్వు బ్యాలెన్స్ చేసేసావు. అయినా ఇలాంటి దాన్ని వీలైతే చంపేయాలి. కానీ ఎంత కొట్టినా ఈ జీవితాలకు పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం లాంటి కాన్సెప్ట్లు ఏవీ ఉండవు. కానీ ఇప్పుడు ఎలా పల్లవి గారు? కాస్ట్యూమ్స్ కాలి బూడిదైపోయాయి. ఫైనల్ రౌండ్ లో ఇంకా మనం లేనట్టే కదా. అలా అని ఎవరు చెప్పారండి? ఇవేవో బట్టలు కాలిపోతే ఫైనల్ రౌండ్ లో మనం ఎందుకు ఉండం? ఏంటండి మీరనేది?
అవేవో బట్టలు అంటారేంటి? ఇవి ఆ కాస్ట్యూమ్స్ కాదా? కాదు, నేను ఆల్రెడీ ఆనంద్ గారికి అప్పుడే అందచేశాను. ఒక్క నిమిషం ఆనంద్ గారు, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి కాస్ట్యూమ్స్. మీరు త్వరగా వెళ్ళండి. సరేనమ్మా, జాగ్రత్త. ఉమ్. హే, ఆ కాస్ట్యూమ్స్ ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేసావు? ఆనంద భైరవి గారు వాళ్ళ ఉమ్మడి కుటుంబంలోకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో నీ సరదా కాస్త తీర్చేద్దామని ఇలా క్లైమాక్స్ సెట్ చేశాను. పద రేయ్ అవరా పద రేయ్, పద. ఫైనల్ రౌండ్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాజ్కోటి సిల్క్స్. రాజ్కోటి సిల్క్స్ నుండి ఫైనల్ రౌండ్ లో ఎలాంటి ఫ్యాబ్రిక్ ప్రెజెంటేషన్ ఉండబోతుందో అని అందరూ ఎక్సైట్మెంట్ తో ఉన్నారని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. పూర్తయిన 2 రౌండ్లలోనూ గెలిచిన రాజ్కోటి సిల్క్స్ ఇప్పుడు ఎలా రాబోతున్నారా అని మీ అందరితో పాటు నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. తప్పకుండా వస్త్ర ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రెజెంటేషన్ అయితే తప్పక ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంకొన్ని క్షణాల్లో మన కన్నుల పండగ చేయడానికి వచ్చేస్తున్నారు రాజ్కోటి సిల్క్స్ ఫ్రమ్ హైదరాబాద్. Get ready to watch Rajkoti Silks grand presentation. And now, welcome to Rajkoti Silks.